థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనం ప్రతిరోజు అందరికీ, ప్రకృతికి, పరిస్థితులకి, ప్రజలందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూతో పాటు మనం ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు, ఫిర్యాదులు చేయకూడదు, నిందించకూడదు, విమర్శించకూడదు. అవి నిజంగానే జరిగినా కూడా మనం కంప్లైంట్ చేసే హక్కు లేదు మనకి. మన దృష్టి అంతా కృతజ్ఞతలు చెప్పడం మీదే ఉండాలి. నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎక్కడైనా సరే మనం కంప్లైంట్ జోన్లోకి వెళ్ళాము అంటే మాత్రం దాని నుంచి బయటికి రాలేము. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. మనం ఫిర్యాదు చేస్తున్నాము అంటే పేదరికం వైపు 10 అడుగులు వేస్తున్నాం. మనం కృతజ్ఞతలు చెబుతున్నామంటే సంపద వైపు 1 అడుగు వేస్తున్నాం. ఒకసారి మనం కంప్లైంట్ చేసి ఫిర్యాదులు చేసాము అంటే దాని నుంచి చెప్పుకోవాలంటే కనీసం 100 సార్లైనా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు వినే ఉంటారు, చాలామంది బాగా ఇబ్బందులు ఇరుక్కోబోయి ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండి కూడా నేను ఎవరికి ఏమి అన్యాయం చేయలేదు, నేను ఎవరి జోలికి పోలేదు, నాకే ఎందుకు కష్టాలు వచ్చినాయి అని అడుగుతుంటారు చాలామంది. అనే వాళ్ళందరూ దాదాపు వాళ్ళు కృతజ్ఞతలు చెప్పడం తెలియకపోవచ్చు, కృతజ్ఞత అనే పదం ఉందని కూడా తెలియకపోవచ్చు, ఉన్న దాన్ని ఎక్కువగా యూజ్ చేయరు. ఒకరి కృతజ్ఞతలు చెప్పాలన్నా కూడా మనసు రాదు, మీకు తెలిసే ఉంటుంది. ప్రతిదానికి గవర్నమెంట్ని, రాజకీయ నాయకుల్ని ఇలా విమర్శించకూడదు. ఆ విమర్శ అనేది వాళ్ళకన్నా మనకే ఎక్కువ ఇబ్బంది. మనం ఆ ట్రాప్లో పడకూడదు. విమర్శలు అనే ట్రాప్లో మనం పడకూడదు. మనం గ్రాటిట్యూడ్ అనే ట్రాప్లోనే ఉండాలి. మన టాపిక్ అంతా గ్రాటిట్యూడ్, మన కమ్యూనిటీ అంతా గ్రాటిట్యూడ్లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శల జోలికి వెళ్ళకూడదు. థ్యాంక్ యూ సో మచ్.